హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. ఈరోజైతే నేను ఇన్‌స్టాంట్ రవ్వ దోస అనమాట చేస్తున్నానండి. యాక్చువల్లీ మా బాబు అనమాట నాకు చెప్పాడనమాట, "మమ్మీ ఇంకా సాటర్‌డే నాకు ఇలాగ రవ్వ దోస కావాలి. నాకు ఫేవరెట్ చెయ్యు" అనేసి. సరే అని చెప్పేసి ఇదైతే ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి 2 కప్పులైతే రవ్వ తీసుకున్నానండి. 2 కప్పుల రవ్వకి నేను 1 కప్ అనమాట మన కార్న్ ఫ్లోర్, అలాగే 1 కప్ అనమాట బియ్యం పిండి ఏసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వస్తదండి. మీకు గాని ఇంకా క్రిస్పీనెస్ చాలా ఇంకా కావాలి అంటే 2 కప్స్ బియ్యం పిండేసుకోండి. 1 కప్ కార్న్ ఫ్లోర్ ఏసుకోండి. నేనైతే మీడియంలో చేసుకున్నాను అనమాట. సో, 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 కప్ బియ్యం పిండి, ఇంకా 2 కప్స్ రవ్వ ఏసుకొని దీంట్లో కొంచెం పెరుగేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా ఈజీ కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇందులోనైతే ఇప్పుడు నేను ఆనియన్స్, మళ్ళా పచ్చిమిరపకాయలు, జింజరు చాలా చిన్నవన్నమాట తురుముకోవాలి. చూడండి ఆనియన్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 4 చిన్నగా చాప్ చేసిన జింజరు ఇవంతా అనమాట ఏసేసుకున్నానండి. ఇలాగా అంటే ఎప్పుడైనా సరే ఇన్‌స్టంట్‌గా చూడండి మనకి దోస కావాలి, కానీ దోసలు గానీ ఆహ్, అంటే ముందు నుంచి నానబెట్టకుండా ఉంచుంటాము. అలాంటప్పుడు అనమాట ఇలా యూజ్ చేస్తే బావుంటది. మనం దీనికనమాట కొంచెం పెరుగేసుకోవాలండి. పెరుగేసుకుంటున్నాను చూడండి. ఎక్కువే యేసుకుంటున్నాను పెరుగు. ఒక 2 కప్స్ పెరుగులాగా యేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది పులుసు ఉండదు కదండీ! ఫెర్మెంట్ అయ్యేసి ఉండదు. సో, అందుకని చెప్పేసనమాట కొంచెం పుల్లగా ఉన్న పెరుగే అయితే యేసుకున్నాను నేను. అప్పుడు ఇలాగ యేసుకొని ఇంకా లంప్స్ లేకుండా అయితే కలుపుకోవాలండి. ఇదే మెయిన్ అనమాట. లంప్స్ అయితే ఉండకూడదు ఇవన్నీ యేసుకున్న తర్వాత. చూడండి నేనైతే ఇలా కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ యేసుకుంటున్నాను. ఇదంతా మన మీద డిపెండ్ అండి. మనం ఎంత బాగా కలుపుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే పెట్టేసుకోవాలన్నమాట పక్కన. అంటే ఇవంతా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు, మళ్ళా నుంచి జీలకర్ర, చూడండి జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అనమాట మన వాము, కొంచెం వాము, జీలకర్ర, ఉప్పు కూడా వేసేసుకున్నానండి. వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనమాట పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇది రెడీ అయిపోయిందండి. ఇంకో పక్కన చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కొంచెం చాలా బాగా చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నానండి. సో, అందుకు ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నా సరే మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పీనట్స్‌ని. పీనట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద పొట్టు కూడా తీసేసుకుంటానండి నేను. ఇందులోపు ఏం చేస్తానంటే ఇప్పుడు చట్నీకనమాట ఒక జార్ తీసుకుంటానండి. ఆ జార్‌లో అనమాట నేను హోటల్ స్టైల్‌లో చట్నీ అయితే చేస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయలనమాట ఇలా జస్ట్ చిదుపుకొని ఏసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉండాలి కదండీ హోటల్ స్టైల్ చట్నీ అంటే. సో, అందుకే ఇలా పచ్చిమిరపకాయలేసుకొని ఇంకో పక్క పుట్నాల పప్పు అంటారు కదండీ! పుట్నాల పప్పు కూడా ఏసుకుంటాను. చింతపండు చూసారు కదండీ! జస్ట్ కొంచెం చింతపండనమాట. ఎందుకంటే ఇది మనకి ఫెర్మెంట్ అయ్యేసి ఉండదు. సో, చట్నీ కొంచెం మనకి దీనిగా ఉందంటే బావుంటది కదా! పుల్లగా ఉంటే అని చెప్పి అలాగనేసి ఎక్కువ చింతపండేసుకోవద్దు. చట్నీ టేస్ట్ పోతదండి. చాలా కొంచెం చింతపండేసుకోండి. ఇప్పుడు చూడండి పుట్నాల పప్పు అనమాట. జస్ట్ ఒక పిడికెడేసుకుంటున్నాను. సో, ఇట్లా అయితే ఇంకా అన్నీ అయితే యేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మన పీనట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇవైతే నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని దాన్ని బాగా దాని తొక్కు ఉంటది కదండీ! అవన్నీ తీసేసుకొని ఉత్తి పీనట్స్ ఏస్తున్నాను. తొక్కతో యేసుకున్నా మీకు టేస్ట్‌గానే ఉంటది. కానీ ఏంటంటే అంత మీకు హోటల్ స్టైల్ అంత టేస్ట్ అయితే ఉండదనమాట. అందుకు నేనైతే ఆ తొక్కలంతా తీసేసుకొని జస్ట్ పీనట్స్ అనమాట యేసుకుంటున్నాను. యేసుకొని ఇంక దీన్నైతే ఫస్ట్ కొంచెం వాటర్ ఏయకుండానే మిక్సీ చేసుకోండి. చాలా బాగొస్తదండి. ఈ చట్నీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలాగ మీరు గాని ఇన్‌స్టంట్ దోస చేసి ఇచ్చారనుకోండి చాలా క్రిస్పీగా ఉంటది. పిల్లలకు కూడా నచ్చుతదనమాట. ఆళ్ళు తింటారు. మీకు గాని ఇది నచ్చిందంటే ఈ రెసిపీ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి అయితే నేను గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఇందులో ఉప్పేసుకుంటున్నానండి. ఉప్పేసుకొని ఒకసారి ఇలాగనమాట కింద నుంచి ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ ఏసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా ఏసుకున్నానండి. పుదీనా ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచుకున్నాననమాట. సో, అది కడిగేసి పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు పుదీనా అయినా సరే, కొత్తిమీర అయినా సరే రెండిట్లో ఏదో ఒకటి కొంచెం వేసుకోండి. అప్పుడు మీకు హోటల్ స్టైల్‌లో ఉంటదనమాట. చూడండి పుదీనా చాలా కొంచెం వేసుకున్నాను. ఎక్కువైతే ఏసుకోవట్లేదు. ఎందుకంటే దాని ఫ్లేవర్ చట్నీని పీనట్స్ ఫ్లేవర్‌ని డామినేట్ చేసినట్లు చేయట్లే. ఇప్పుడు చూడండి చట్నీ అయితే అయిపోయింది. కలర్ చూసారు కదా! ఎంత బాగొచ్చిందో. టేస్ట్ కూడా చాలా బావుంటదండి ఈ చట్నీది. సో, మిగతాది కొంచెం వాటర్ ఏసుకొని చట్నీలోని ఆ జార్‌లో ఉంది కదండీ! ఇంకొంచెం వాటర్ ఏసుకొని లోపల ఏసేసుకుంటున్నాననమాట చట్నీ. ఆ తర్వాత దీనికి పోపేసేసుకుంటే చాలండి. చట్నీ అయితే మనకు రెడీ అయిపోతదనమాట.
సో మీరు ఎప్పుడైనా సరే ఇలాగా చట్నీస్ కానీ ఒకసారి ఎప్పుడు ట్రై చెప్పి ఉంటే ఇలా ట్రై చేయండి. ఈ 2 వేసి చాలా బాగా వస్తుంది మీకు చట్నీ అయితే. ఇప్పుడు ఈ చట్నీకి అయితే పోపు రెడీ చేస్తున్నానండి. పోపులో అయితే నేను జీలకర్ర వేసుకోను. జస్ట్ ఆవాలు, మళ్ళాని ముంచి ఎండుమిరపకాయి, కరివేపాకు ఇంతే వేసుకుంటున్నానండి పోపులో అయితే. సో పోపు అయితే ఇంకా వేసేసుకుంటున్నానండి. పోపుకి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇది చూడండి పోపు వేసేసుకున్నాను అనమాట. ఆవాలు, ఎండుమిరపకాయలు, మళ్ళీ కరివేపాకు ఇంతే వేసుకున్నాను. జీలకర్ర అయితే పోపులో వేసుకోవట్లేదండి. చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు దోశ అయితే ఎలాగ వేసుకోవాలో చూపిస్తాను. ఇది దోశ కలిపాం కదండి బ్యాటర్, అదైతే మనకి చాలా వాటరీగా ఉండాలన్నమాట. థిక్గా అయితే ఉండకూడదు, ఎందుకంటే ఇది రవ్వ దోశ కదండి. సో ఇది చూడండి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇది కింద నుంచి ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ చాలా వాటరీగానే ఉంటుంది. నార్మల్ దోశ అక్కడ చూడండి ఇలా జారుతుంటుంది అనమాట. మనం వేసంటే జాలీలుగా వస్తుంది అనమాట. సో ఎక్కడెక్కడైతే మన గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో అయితే ఇలా వేసుకోవాలన్నమాట. అంతే. ఇది ఉప్పు అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాం కదండి, ఇంకా మనకి ఎంత పులియాలో అంతే పులుస్తుంది అనమాట. ఎక్కువ ఓవర్ కూడా పులిసిపోకూడదు. సో కొంతమంది ఏంటంటే ఓవర్ నైట్లో ఉంచడం గట్ట అయితే ఈ దోశలను అసలు చేయొద్దండి, బాగోదన్నమాట టేస్ట్. ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇవైతే మనకి నార్మల్ దోశలు చూడండి వేసి రౌండ్ తిప్పుతాం, అలాగైతే తిప్పుకోవడానికి అవ్వదండి. ఇదైతే ఇలాగా స్ప్రెడ్డే చేసుకోవాలి. చాలా వాటరీ కన్సిస్టెన్సీలో చేసుకుంటే అది వాటర్ లాగా జారుతుంది అనమాట. చూసారు కదా దోశది. నేను ఇందాకలా చట్నీలో జీలకర్ర ఎందుకు వేసుకోలేదంటే చూడండి ఇందులోనే ఆల్రెడీ జీలకర్ర ఉంటుందన్నమాట మనకి. సో అది జీలకర్ర ఇది జీలకర్ర ఫ్లేవర్ అయితే బాగోదు అని చెప్పేసి ఇలాగనమాట. ఈ దోశలో కూడా జీలకర్ర వేసుకున్నాం కదండి ఇందాకలా, అందుకు నేను చట్నీలో అయితే వేసుకోలేదు. జస్ట్ ఆవాలతో మాత్రమే చేసుకున్నాను అనమాట పోపు. కానీ ఇప్పుడు ఏంటంటేనండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఈ దోశకి మెయిన్. నేనైతే కొంతమంది ఒక సైడే దోశని జస్ట్ ఇది చేసేసి తిప్పేస్తారు. నేనైతే 2 సైడ్స్ కూడా దీన్ని బాగా ఇది చేసుకుంటాను, రోస్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు 2 సైడ్స్ కూడా రోస్ట్ అవుతుందండి. అయితే అది క్రిస్పీ ఎక్కువ ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చేసిందో, మీకు ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది అనమాట ఈ దోశ క్రిస్పీ చాలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకుంటానండి. చూడండి చాలా కరకరలాడుతుంటుందండి. ఇలా తీస్తుంటే చాలు అలాగా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే దోశలు అయితే నేను మా అబ్బాయికి ఇచ్చేసానండి. ఎందుకంటే ఆడే అనమాట దోశ కావాలి అని చెప్పి అడిగాడు. మా పాప అయితే అసలు తిండి విషయంలో ఇది కావాలి అది కావాలి అని ఏంటి అడగదండి. ఎందుకంటే అది తింది కాబట్టి దాని వెనక మనం తిరగాలి, బాగా కష్టపడాలి. సో మా బాబు అయితే చెప్తుంటాడు అనమాట అప్పుడప్పుడు. ఆడికి ఏంటి కావాలి ఏదైనా తినాలనిపిస్తే చెప్తుంటాడు. సో ఆడెప్పుడో చెప్పినప్పుడు, అంటే ఎప్పుడూ చెప్పడండి పాపము, ఏదో గుర్తొచ్చినప్పుడు మమ్మీ నువ్వు అప్పుడు అలా చేసావు కదా నాకు అది కావాలి ఇలా కావాలి అని చెప్తాడు. ఆడు చెప్పినప్పుడు ఇంకైతే నేను చేసేస్తానండి. చూడండి ఇంత బాగా అనమాట స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఆ గ్యాప్స్లో అయితే నేను వేసుకున్నాను. ఇదైతే థిక్గా వేసుకోకూడదండి, చాలా పలుచగానే వేసుకోవాలి. కొంతమంది ఈ దోశని జాలీల దోశ అంటారండి. చూడండి ఎందుకంటే మధ్యలో చూసారు కదా ఇలా కనకనాలు వచ్చాయి, అందుకని చెప్పనమాట. ఇక్కడ ట్రిక్కీ ఏంటి అంటే ఈ దోశ అదేనండి. ఈ దోశ వేస్తాం కదా, వేసేదే ట్రిక్కీ అనమాట. కొంచెం వాటరీగా ఉంటుంది. మనం చూడండి ఇప్పుడు నీరు దోశ అంటారు చూసారా, ఆ దోశ కూడా అంతే, మీకు చాలా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి. సేమ్ వే ఇది కూడా అలాగే ఉండాలన్నమాట. నీరు దోశ కూడా చాలా బాగుంటుందండి, కానీ నేనైతే అంత చెయ్యను అనమాట. ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది మీకు నీరు దోశ, ఇదైతే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఈ దోశ అనమాట ఇంట్లో అందరికీ ఫేవరెటేనండి. ఒక్కొక్కసారి అనమాట ఇది కూడా చేస్తుంటాను నేను ఇన్స్టెంట్గా. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్స్ మండే నుంచి ఫుల్ డే స్టార్ట్ అయిపోయినాయండి. సో ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్స్ అంతా ఉంటుంది మాకు. ఇలా మీరు కూడా దోశ ట్రై చేసి రెసిపీ ఎలాగొచ్చింది ఏంటి అని అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూడండి దోశ అయితే కాల్చుకుంటున్నాను ఇలాగా. చూసారు కదా 2 సైడ్స్ కూడా నేను కాల్చుకుంటానండి, అప్పుడు చాలా క్రిస్పీ ఉంటుంది అనమాట. ఇంకా దోశలు వేస్తూ ఒక పక్కనైతే ఇంకా పిల్లలకైతే పిలిచిస్తున్నానండి. చూసారు కదండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి దోశ చాలా ఈజీ అనమాట. ఇది ఎంత వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుందో మనకు అంత బెటర్ అనమాట. అంత ఈజీగా అయితే మనం తీసేసుకోవచ్చు.
ఎన్నో రకాల దోసలుంటాయండి. అందులోని ఇదొక ఇన్‌స్టాంట్ దోస అనమాట మనకి. బ్యాటరు ఏది రెడీ చేయకుండా ఉన్న పిండిలతోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఆడిదంతా అయిపోయిందండి. ఆడికిచ్చేసి ఇంకా ఆడికి క్రికెట్ ఉంటే ఆడికి పంపిస్తున్నాను అనమాట. 11:00 ఆడికి మ్యాచ్ ఉండిద్ది నిన్న. సో, అందుకు మార్నింగ్ అయితే ఆడికి నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి ఆడికి పంపిస్తున్నాను. ఇదైతే అబ్బాయికనమాట ఇచ్చేస్తున్నాను తినేయమని ఫస్ట్. మీకు గానీ ఈ రెసిపీ నచ్చిందంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ